వికారాబాద్ జిల్లా చైన్ గోముల్ పిఎస్ పరిధిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపుతోంది. దామగుండం నేవీ రాడర్ స్టేషన్ నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్న కృష్ణ అనే యువకుడు 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అతడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, 9 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కృష్ణ అనే యువకుడు తను ఇక్కడ ఏదైతే దామగుండం సంబంధించిన నావీ రాడార్ స్టేషన్ లో ప్రస్తుతం ఆ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దానిలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అక్కడే పక్కనే నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించి 9 ఏళ్ల బాలికపై అతడు తనకి సంబంధించి అతని అత్యాచారం చేయడం జరిగింది. దాంతో ఆ బాలిక ఆ సమయంలో కేకలు వేయడంతో గుర్తించి ప్రస్తుతం అయితే ఆ యువకుని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అయితే పోక్సో కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా రక్షణ లేకుండా ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులుగా మనం చూస్తున్నాం చిన్నపిల్లలపై కూడా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే ఈ యువకుడైతే వేరే ఇక్కడ అంటే ఉత్తరాలకు సంబంధించి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కూలీగా చెప్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి అతన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ఘటనతో ఇక్కడ ఉన్న వారంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. భద్రతకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే రమణ, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? బాలిక ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఎలాంటి అంటే ఆందోళన చెందాల్సిన అవసరం కూడా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అంటే భద్రతకు సంబంధించి మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న నేర చరిత్ర ఉన్న వారికి సంబంధించి వివరాలు తీసుకున్న తర్వాతే వారిని విధుల్లో తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇక పేరెంట్స్ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని పోలీసు చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.